ఒక్కొక్కసారి అనిపిస్తుంది కొందరికి ఎంత చెప్పినా వేస్ట్. వాళ్ళకి ఏదైనా చెప్పి మనం బ్యాడ్ అయ్యేదానికంటే మనం సైలెంట్గా ఉండిపోతే వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, మన పెద్ద ఏదో మనం చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళలో నిఖిల్ ఒకడు. హౌస్ మేట్స్ అందరూ నువ్వు సోనియా గైడెన్స్ వల్ల నువ్వు వీక్ అయిపోతున్నావు, డల్ అయిపోతున్నావు, తన వల్ల నీ గేమ్ పాడవుతుంది, నువ్వు బ్యాడ్ అవుతున్నావు, నువ్వు సరిగ్గా ఉండట్లేదు, ఫస్ట్ స్టార్టింగ్లో నీకున్న ఉత్సాహం గేమ్ మీద నీకున్న పట్టుదల ఇప్పుడు లేదు అని ఎంత చెప్తున్నా ఎవ్వరి మాటలు వినట్లేదు. ఇంకా సోనియా గైడెన్స్ తీసుకున్నాడు, సోనియాకే సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ సోనియా మాయలో పడిపోయాడు. ఇదిగా చెప్పాలంటే ఇది నిజంగానే ఇలానే ఉంటే తను టాప్ 5కి వస్తాడే కానీ ఇది సీజన్ అయితే విన్ అవ్వడు, ఖచ్చితంగా విన్ అవ్వడు. ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్ సోనియా కానీ బయటకు వెళ్ళిపోతే తిన్న గేమ్ మెరుగుపడచ్చు. ఇలా ఇంత జరిగిన నిన్న ఎపిసోడ్లో మీ సెలక్షన్ ఇది జరుగుతుంది, క్లాన్ సెలక్షను. అక్కడ ఎవ్వరు కానీ నిఖిల్ టీంలోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అంత జరిగిన తర్వాత కూడా అసలు నిఖిల్ కొంచెం కూడా మారలే. అంటే హౌస్ అంతా ఒకవైపు ఉన్నారు, మనం ముగ్గురమే ఒకవైపు ఉన్నాము, అందరూ మనల్ని మీన్స్ 3 వర్సెస్ హౌస్ మేట్స్ అనేలాగా చెప్తున్నాడు. అంటే వీళ్ళ ముగ్గురిని వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఎవరు రావడానికి ఇష్టపడట్లేదు. సరే అనేసి మీన్స్ తిను రష్మి వస్తే యష్మిన్ కూడా ఏమంటున్నారు అంటే తినేదో ప్లాన్తో వచ్చింది, తిను మనమంతా ఏం మాట్లాడుకుంటున్నాము, ఏం ఆలోచిస్తున్నాము అనేది తెలుసుకోవడానికి వచ్చిందే తప్ప కావాలని రాలేదు, తిను ఏదో ప్లాన్ వేసుకునే వచ్చిందని నిఖిల్ అంటున్నాడు యష్మితో. అసలు ఆలోచించే విచక్షణ జ్ఞానం పోగొట్టుకున్నాడు. ప్రతి ఒక్కటి సోనియా ఏమంటుండే అంటే తందానా ఇదే చాలా కష్టమైపోయింది. ఎవరైనా బయట నుంచి లోపలికి వచ్చిన వాళ్ళన్నా కొంచెం నిఖిల్కి గైడ్ చేసి ఏదన్నా చెప్తే అప్పటికైనా మారుతాడో లేదో తెలీదు. అంటే తను అనుకుంటున్నాడేమో, అంటే మనం ఇప్పుడు సడన్గా సోనియాని వదిలేసినా లేదా సోనియా మనం ఏదన్నా అనేసినా లేదా సోనియాకి దూరంగా ఉన్న బయట ఎక్కడ ఎలా ప్రొజెక్ట్ అవుతుందో, ఎలా మీన్స్ ఫ్రెండ్షిప్ని వదిలేశాడు, ఇలా వెళ్ళిపోతుందేమో అనుకుని ఓవర్ థింక్ చేస్తున్నాడా అనిపిస్తుంది. ఇలానే ఉంటే చాలా కష్టం నిఖిల్, ఆలోచించు.